వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్లోని జయప్రియ టౌన్షిప్ సూర్యానగర్ కాలనీలో బీటీ రోడ్ల మరమ్మతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 65 లక్షల నిధులను విడుదల చేసింది. ఈ నిధుల మంజూరుకు ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి సహకారం ఎంతో కీలకమైంది. మల్లాపూర్ ప్రజలు తమ సమస్యలను బస్తీబాట కార్యక్రమంలో వెల్లడించగా వాటి పరిష్కారానికి నెమలి అనిల్ కుమార్, కప్పార సాయి కిరణ్ గౌడ్ నిరంతరం కృషి చేశారు. ఈ సందర్భంగా జనప్రియ టౌన్షిప్ వాసులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నేతలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టౌన్షిప్ అసోసియేషన్ సభ్యులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పీజీ సుదర్శన్, టి శ్రీకాంత్ రెడ్డి, కె రాజేష్, బెల్లం శ్రీనివాస్, కె సాయి కిరణ్ గౌడ్, వంగవీటి వ్రెన్స్కు, గడ్డం వినీష్ యాదవ్ మరియు పలువురు స్థానికులు పాల్గొన్నారు. కోసం వచ్చిన కాలనీవాసులకు మరియు పక్క కాలనీవాసులందరికీ స్వాగతం, సుస్వాగతం. గత 2 నెలల కింద వేరే పని మీద అనిల్ గారు మన కాలనీకి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన చూసిన ఏంటంటే ఈ రోడ్లకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఆయన దృష్టిలో వచ్చినాయి. దాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు ఈ రోడ్లకు సంబంధించిన వర్కులు పూర్తి చేసినందుకు, అంటే గవర్నమెంట్ శాంక్షన్ చేసినందుకు మా కాలనీ తరఫున రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. అది కాకుండా వేరే డ్రైనేజ్ సమస్య కూడా ఉంది, బాక్స్ డ్రైనేజ్ సమస్య కూడా ఉన్నది. దీనికి త్వరలోనే పరిష్కారం చేయవలసిందిగా కోరుచున్నాము. అది కాకుండా చిన్న చిన్న కాలనీలో, మా కాలనీలో చిన్న చిన్న వేరే సమస్యలు ఉన్నాయి. ఏదంటే ఈ ఫంక్షన్ హాల్ ఎక్స్టెన్షను ప్లస్ వాటర్ సంబంధించిన బోర్లు కానీ గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసి మా కాలనీ అభివృద్ధిలో మీ యొక్క పాత్ర నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆల్రెడీ చేశారు, ఇంతకుముందు మా కాలనీకి పార్కు కానీ అటువంటి చాలా చేశారు. ఇది కూడా చేసి మా కాలనీ తరఫున మీ యొక్క పాత్ర ఉన్నదని చెప్పవలసిందిగా కోరుచున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. కాలనీ ప్రెసిడెంట్ గారు అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. చాలాసార్లు బైసాబ్ అన్నట్టుగా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, అలాగనే మన కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్ళినా కానీ కాలేదు. అనిల్ గారు వచ్చి మీ సమస్యలు ఏందని అడిగినప్పుడు రోడ్డు సమస్య కానీ కమ్యూనిటీ హాల్ సమస్య చెప్పినప్పుడు ఆ సమస్యని చేద్దామని చెప్పి శాంక్షన్ చేయించినందుకు అందరి మా కాలనీ తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నాం అనిల్ గారికి. అలాగే ఆయన నాన్నగారు ఉన్నప్పుడు వేసిన మన ఈ రోడ్ని ఈరోజు మళ్ళీ వాళ్ళ కొడుకైన అనిల్ గారి చేతుల మీద జరుగుతున్నందుకు సంతోషపడుతూ, పార్టీ మాకు ఏదైనది కాదు, ఎవరైతే పని చేస్తారో వాళ్ళని అభిమానిస్తాం. ఎవరైతే మాకు ముందుకొచ్చి కాలనీ అభివృద్ధికి సహాయపడుతూ ఉంటారో వాళ్ళని మేము ఎప్పుడు కూడా మర్చిపోము. అలాగనే మాకు ఒక పార్కు ఈయన సొంత డబ్బులతోనే అనిల్ గారిది ఈ చిల్డ్రన్ పార్క్ ఒకటి డెవలప్ చేసి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా జీవితంలో కొన్ని మర్చిపోము. అలాంటి వ్యక్తి ఈ రోజున మా కాలనీకి వచ్చినందుకు అభినందనలు తెలుపుకుంటూ థ్యాంక్స్ సార్. ఇంకొకసారి మాకు ఏదైనా అవసరం వచ్చినా మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్న మా సీఎం సార్ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి గెలిచిన ఓడిన ప్రజా సమస్యలు, ముఖ్యంగా ప్రజల్లో ఉంటూ 24 గంటలు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మా గురించి పనిచేస్తున్న మా అన్న శ్రీ మందముల పరమేశ్వర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు మల్లాపూర్ డివిజన్ ప్రగతి పదంలో నడుస్తుందని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాము. అదే విధంగా ఈ మన ఒక 2 నెలల ముందు మనకి బస్తీబాట, మేము మా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి చేస్తున్న బస్తీబాట కార్యక్రమంలో భాగంగా మన జనప్రియకు వచ్చినుంటే ఈ 2 నెలల ముందు వచ్చినప్పుడు మనకి బస్సు సమస్యలు, మెయిన్ సమస్యలు ఏంటంటే ఒక 10 నుంచి 12 సమస్యలు, ప్రధాన సమస్యలు మేము రాసుకోవడం జరిగింది మా బుక్లో. అదే ప్రధాన సమస్యలు మనకు మెయిన్గా ఈ బాక్స్ డ్రైనేజ్ అనేది ఉంది. అలాగే ఇంకొకటి బాక్స్ డ్రైనేజ్ ఎక్స్టెన్షన్, ఈ అన్నపూర్ణ కాలనీ పర్మిషన్ త్రూ ఒకటి అన్నపూర్ణ కాలనీలో 85 లక్షలతో ఒకటి శాంక్షన్ చేయించడం జరిగింది. అదే అన్నపూర్ణ కాలనీ బాక్స్ డ్రైనేజ్ జనప్రియ కూడా కలిపితే జర బాగుంటుందని చెప్పి
ఉద్దేశంలో అదే సమస్యని ప్లస్ దానికి భిన్నంగా సేమ్ సమస్య ఏదైతే మనకి ఈ పాత రోడ్లు ఏవైతే మనం 10 ఏళ్ళ ముందట్లా శ్రీ నెమలి సురేష్ గారు కార్పొరేటర్గా వేసిన బీటీ రోడ్లు ఈ అక్కడనే ఉండి ప్రతి ఒక్క చూసినట్టయితే ప్రతి ఒక్క లైన్లో రోడ్లు అన్నీ మొత్తం డ్యామేజ్ అయ్యి చూసడం జరిగింది. ఇది ఒక సమస్య కూడా మేము ఇవన్నీ సమస్యలు పర్మిషన్ దృష్టికి తీసుకోవడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి అనిల్ ఫస్ట్ ఈ ఉన్న సమస్యల్లో ఏదో ఒకటి ఫస్ట్ నాతో అయినంత గారికి అధికారులతో మాట్లాడి నేను చేపిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదే ఇచ్చిన హామీలో భాగంగానే ఈరోజు మన జనప్రియకి 65 లక్షలు శాంక్షన్ చేయించి నిన్ననే 65 లక్షలు శాంక్షన్ చేయించని చెప్పి మనకు ఉత్తర్వులు రావడం మేము ఈరోజు ఈ పాలాభిషేకం పెట్టుకోవడం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇలాగే మనం ముందుకు సాగుతూ ప్రతి ఒక్కటి మాకు ఏమన్నా కానీ మేము అందరం కలిసికట్టుగా పనిచేసి మల్లాపూర్ డివిజన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా కాలనీ అసోసియేషన్ నాయకులకి మా కాలనీ సభ్యులకి మా కాలనీ వాసులకి అందరికీ మా కార్యకర్త నాయకులకి ముఖ్యంగా మా మహిళా నాయకులకి అందరికీ నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జై కాంగ్రెస్. గతంలో మా నాయకుడు అనిల్ అయితే ఏదైతే బస్తీపాట తిరిగిండో ఆ రోజు కాలనీ అధ్యక్షుడు కావచ్చు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా కాలనీలో మాకు ఎలాంటి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, దయచేసి మీ ద్వారా మాకు రోడ్డు పడాలంటే వెంటనే ఏదైతే పర్మిషన్ దృష్టికి తీసుకుపోయినామో దీనికి జనప్రియ టౌన్షిప్కి అలాగే ఏదైతే స్వాగత్ గ్రాండ్ మన ఫంక్షన్ హాల్ ఉందో మన మాణిక్చంద్ లైన్ చాణక్యపూరి అండ్ సూర్యనగర్ ఏదైతే బాబానగర్ మీదకి వెళ్ళిపోతున్న రహదారి ఏదైతే ఉందో దానికి కావచ్చు జనప్రియ కావచ్చు 65 లక్షలు నిన్ననే మంజూరు అవడం జరిగింది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.